హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగా చదువుతున్నారా? చాలా రోజులైతుంది కదా యూట్యూబ్ వీడియోస్ తీయగా. నాకు చాలా కష్టమవుతుంది. ఇంట్లో పనులు, పిల్లలు, షాప్ అంటే చాలా కష్టమవుతుంది. అందుకే ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాను. ఒక షాప్ ఒక 1 మంత్ క్లోజ్ చేస్తా అని అనుకుంటున్నా. 1 మంత్ క్లోజ్ చేస్తే నా ఎగ్జామ్ వరకు కొంచెం చదువుకోవచ్చు. లేకపోతే నాకు ఇక మొత్తం అంటే నాతోటి కావడం లేదు. చదువుకోవడం అస్సలు అవ్వడం లేదు. చదువుకోవాలంటే కొన్ని గంటలు కూర్చొని చదువుకోవాలి కాబట్టి ఖచ్చితంగా కూర్చొని చదివితేనే అవుతుంది. షాప్లో ప్రతి టైం ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. చదువుకోవడం వీలు కాదు షాప్లో. అందువల్ల మా హస్బెండ్ ఫుల్ సపోర్టు. మా హస్బెండ్ ఏమన్నారంటే, షాప్ క్లోజ్ చేయు 1 మంత్, నీ ఎగ్జామ్ అయ్యేదాకా క్లోజ్ చేసి తర్వాత మళ్ళీ ఓపెన్ చేద్దువు కానీ ఫస్ట్ అయితే చదువుకో, ఫస్ట్ చదువు ఇంపార్టెంట్ అని మాట్లాడారు. మనం మంచిగా చదువుకోవాలంటే వాతావరణం కూడా, చదువుకునే వాతావరణం కూడా చాలా బాగుండాలి. ఇట్లా 10 సార్లు లేవడం, వర్క్ చేసుకోవడం, ఇంట్లో వర్క్ చేసుకుంటా అట్లా చాలా కష్టమవుతుంది. మనం చదువుకున్నది కూడా మనకు మైండ్కి ఎక్కది. అందుకోసమని నిర్ణయం తీసుకున్నాం. మా హస్బెండ్ చెప్పడం వల్ల తను బాగా సపోర్టివ్. కానీ ఇంట్లో కూర్చొని చదవడం అంటే ఒక పెళ్ళైన 2 పిల్లలు ఉన్న వ్యక్తికి చాలా కష్టం. అది ఇక బాధ్యత ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ప్రతి ఒక్క హౌస్ వైఫ్ కష్టాలే. ఉమెన్స్కి 33% రిజర్వేషన్ ఇచ్చిండు. అలా కాకుండా మ్యారీడ్ అయ్యి 2 పిల్లలు ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ జాబ్లో రిజర్వేషన్ పెడితే చాలా బాగుంటుంది. కానీ అలా ఎప్పుడు కుదరది. ఎందుకంటే అది చాలా కష్టం రిజర్వేషన్ అంటేనే. ఇప్పటికి కూడా మేము ఇంత కష్టపడుతున్నామంటే ఫ్యామిలీ కొరకే, ఫ్యామిలీ బాగుండాలని, మేము కూడా ఇండిపెండెంట్గా ఉండాలనే కోరిక. ఎంత కష్టమైన చదువు అనేది చాలా మనల్ని ఒక ఉన్నత స్థాయిలో ఉంచుతుంది. కానీ పెళ్ళి కాకముందు చదవడం అంటే ఏం కాదు. కానీ పెళ్ళి అయిన తర్వాత చదివి, పిల్లలు అయిన తర్వాత చదివి అంటే చాలా కష్టం. అందులో ఇంకా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. అవి ప్రతి ఒక్కరికి ఉండేటివే. కానీ వాటిని కూడా మేనేజ్ చేస్తూ చదువుకోవాలి. వీడియో తీయడానికి టైం ఉండట్లేదు. ఇక చదువుకునేటప్పుడన్నా వీడియో తీద్దామని వీడియో తీశాను. ఇది కూడా ఎందుకోసమని ఇట్లా వీడియో తీసి పెడుతున్నా అంటే, నన్ను నేను మోటివేషనల్గా ఉండాలనే ఉద్దేశంతో నేను వీడియో తీసుకొని యూట్యూబ్లో పెడుతున్నా. నన్ను నేను చూసుకున్నా నాకు ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. అంటే ఇంకా చదవాలనే ఆశ ఉంటుంది. అంటే మరి ఇట్లా నార్మల్గా ఇట్లా ఎన్ని కష్టాలు పడి చదువుకున్నా కానీ మన గోల్ని అచీవ్ అయినప్పుడు ఇంకా ఆనందంగా ఉంటుంది. అందుకోసమని ఇప్పుడు నన్ను నేను చూసుకుంటున్నా. ఫస్ట్ నేను ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నా, అసలు నేను చదువుతున్నానా, ఎన్ని గంటలు చదవాలి, ఇంకా నేను సిలబస్ ఇంకెన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి, నాకు ఉన్నాయి కొన్ని డేస్. అంత లోపల కూడా ఈ వీడియో పెట్టద్దు అనుకున్నా. కానీ స్టార్ట్ చేసిందే గ్రూప్స్ కొరకు యూట్యూబ్. అంటే స్టడీ పరంగానే స్టార్ట్ చేసిన. స్టడీ పరంగా ఎందుకు స్టార్ట్ చేసిన అంటే, దాన్ని వీడియోస్ చూస్తే మనకు మోటివేషనల్గా అనిపిస్తుంది, మనకి ఇంకా చదవాలని అనిపిస్తుంది. ఆ ఉద్దేశం కొద్దీ స్టార్ట్ చేసిన. 2 డేస్ తర్వాత నాకు బాగా బిజీ వర్క్స్ ఉండే, ఇంట్లో ఫంక్షన్స్ ఉండే. ఇక అందుకోసమనే నేను వీడియోస్ పెట్టలేకపోయినా. ఇప్పుడు కూడా మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా, ఇట్లా వ్లాగ్స్ టైపు. ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. అసలు మీరు నమ్మరు, ఇన్ని రోజులు 2 మంత్స్ గ్యాప్ రావడం వల్ల చదువుదామని కూర్చోడన్నా కానీ మనకు ఆపరేషన్స్ కావడం వల్ల బాడీ సహకరించేది, హెల్త్ ఇష్యూస్, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ మనం స్టడీని బ్రెయిన్లోకి ఎక్కించుకోవాలంటే ఇక అది కత్తి మీద సాము లాంటిదే. కానీ చదవాలి. లోపల మాత్రం బలమైన కోరిక చదవాలి. చదవకపోతే చాలా కష్టం. నాకు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఛాన్స్. తర్వాత నేను మళ్ళీ ఎగ్జామ్ రాద్దామన్నా నాకు అసలు ఛాన్స్ ఉండదు. నాకు అసలు ఇక చెప్పడానికి కూడా అది వర్ణనాతీతం అది. అందుకోసమని ఇప్పుడే మనం ఎంత కష్టమైనా, ఎంత ఏం జరిగినా, ఏ విధంగా జరిగినా, పోస్ట్పోన్ కాకపోయినా, జరిగినా, ప్రభుత్వం నుంచి ఎటువంటి న్యూస్ వచ్చినా ఎగ్జామ్ ఖచ్చితంగా జరుగుతుందని మన ప్రిపరేషన్ని కంటిన్యూ చేసుకోవాలి. ఇప్పుడు నాకున్న టైంని నేను యూటిలైజ్ చేసుకుంటాను. నాకు ఎట్లా అంటే ఫిజికల్గా సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అన్ని వర్క్స్ నేనే చేసుకోవాలి ప్రతిదీ. మా పిల్లలు ఇంకా చేసుకుంటారు. అయినా కానీ ఇప్పుడు నాకంటూ కొన్ని ఖచ్చితంగా చేయాల్సినవి ఉంటాయి. అవి చేయాలి. బయట చూసుకోవాలి, ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి. ఇట్లా చేసుకుంటూ నాకు మిగిలిన టైంని నేను చదువు కోసం కేటాయిస్తాను. ఇక ఆ టైం ఖచ్చితంగా స్టడీ పైనే ఫోకస్ చేయాలని అనుకుంటున్నా.
ఓకే అండి, బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.